హాయ్, అందరికీ నమస్తే. నా పేరు పవన్ నెట్టి, జనసేన పార్టీ నాయకుడిని. బుధవారం 10వ తారీఖు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేస్తున్న కూటమి నాయకులందరికీ, అలాగే కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారాలు. ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ 6 హామీలన్నిటినీ నిర్వహించి విజయవంతంగా ప్రజలకి అందజేయడంలో సక్సెస్ అయిందని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గుంతకల్ నియోజకవర్గం నుంచి గుంతకల్ ప్రజలందరికీ కూడా ఇదే మా విన్నపం. ఎలాగంటే, గుంతకల్ నియోజకవర్గం నుంచి గుత్తి, గుంటకల్లు, పామిడి మండలాల నుంచి, పల్లెల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు విచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఈ సభకు రావాల్సిన వాళ్ళు కూడా ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలో కూడా బస్సు సదుపాయం కూడా మనకి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు, మన కూటమి నాయకులు కూడా అందరూ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వాన్ని కలకాలం ఉండేలాగా దీవిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రతి జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు, జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరికి వారు స్వచ్ఛందంగా విచ్చేసి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అందరికీ మొదటిది అవ్వాతాతలకు పింఛన్ పథకం కూడా మొదటగా అందజేయడం జరిగింది. అది విజయవంతంగా అందజేయడం జరిగింది. రాష్ట్రం ఎన్ని అవకతవకలున్నా, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలని దిగ్విజయంగా ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో తల్లికి వందనం, అదేవిధంగా ద్వీపం పథకం, అదేవిధంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, అదేవిధంగా మనకి తల్లికి వందనం, ఇలాంటివన్నీ కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ఈ పథకాలన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా అందజేయడము, ప్రజలకు తెలిసే విధంగా మన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సభని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.